జీవనది ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభములు తెలియచేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరులరా, మీరందరూ బాగున్నారా? మరి మీ ఇంటిలో దేవుని యొక్క వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రభు యొక్క రాకడ దినాల్లో మనం జీవిస్తున్నాం. దేవుని యొక్క వాక్యమును మనం క్రమంగా చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మెళకు కలిగినటువంటి ఆత్మీయ జీవితంతో ప్రభు యొక్క రాకడ కొరకే మనమందరము సిద్ధపడవలసిన వారముగా ఉంటున్నాం. ప్రభు చెప్పిన రాకడ గుర్తులన్నీ కూడా ఈ లోకంలో నెరవేరిపోతున్నాయి. లోకం యొక్క పరిస్థితులు భయంకరంగా ఉంటున్నాయి. కనుక మన ఆత్మీయ జీవితంలో మనం ఏమై ఉన్నామో దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనమే పరీక్షించుకుంటూ పరిశోధించుకుంటూ ఆయన వాక్యముతో మనల్ని మనం సరిచేసుకోవలసిన వారముగా ఉంటున్నాం. మంచిది. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోధా వ్రాసిన పత్రిక 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. మరొకసారి చదువుతాను. యోధా వ్రాసిన పత్రిక 20వ వచనం చదువుతున్నా. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. ప్రభు తన మాటలను దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రములు, వందనములు, స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. మరి ఈ సమయంలో చదవబడిన లేఖన భాగమును జ్ఞాపకం చేసుకునండి. నీ కృపను బట్టి మరొకసారి మా ప్రియులైన ప్రేక్షకులతో కలిసి దేవా, నీ బిడ్డలతో కలిసి నీ వాక్యమును ధ్యానించుకునే కృపను, భాగ్యమును మీరు మాకు ఇచ్చిన దానిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి ఈ సమయంలో ఎంతమంది ఆశతో, ఆసక్తితో నీ వాక్యం కొరకై కనిపెట్టుచున్నారో నాకైతే తెలియదు. కానీ నీవు మనుషుని యొక్క అంతరంగాన్ని ఎరిగినటువంటి గొప్ప దేవుడుగా ఉన్నావు. కాబట్టి నీ బిడ్డలకు అవసరమైన దేవోక్తులు నా నోట పలికించండి. నా ఆలోచనలు, నా తలంపులు, నా ఉద్దేశాలు, నా ఊహలు కాదు, కానీ నీ ఆలోచనలు, నీ తలంపులు నాయన, నా ప్రభువా, నా నోట పలికింపచేయమని ప్రాముఖ్యంగా ప్రేక్షకులకు ఆత్మీయ ఎదుగుదల, దీవెన, దిద్దుబాటు, మేలు, రక్షణ కలిగించి నీ వాక్యం ద్వారా మిమ్మల్ని మీరే హెచ్చించుకుని మహిమ పొందుమని, నీ వాక్యం ద్వారా మిమ్మల్ని మీరే మాకు ప్రత్యక్షపరచుకునమని ప్రభును, నీ ప్రియకుమారుడు, మా రక్షకుడునైనా క్రీస్తు యేసు వారి అద్వితీయ నామంలో ఆశ్రయించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, యోధా పత్రికలో చాలా శ్రేష్టమైనటువంటి సత్యాలు, సంగతులు మనకు కనిపిస్తాయి. అందులో ఒకటి, ఆయన పత్రిక ముగింపుకు తీసుకువస్తూ ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుడి. కట్టుకోవాలంట. ఈ లోకంలో మనం బిల్డింగ్లు కట్టుకుంటాం, ఇండ్లు కట్టుకుంటాం, ఇంకా మనకు కావలసినటువంటి ఆ ఇంటికి సంరక్షణగా ఉండడానికి ప్రహరీ గోడలు కట్టుకుంటాం, పశువులకు సాలలు నిర్మించుకుంటాం. ఇటువంటివి ఎన్నెన్నో కట్టుట అనేది ఈ లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో సాగుచున్నటువంటి ఒక దానిని నైపుణ్యంతో కూడినటువంటి పనిగా ముందుకు సాగుతుంది. అయితే ఆలోచన చేయండి, ఆత్మీయ జీవితమును కూడా యోధా ఏమంటున్నాడంటే, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోమంటున్నాడు. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట సెలవిస్తున్నారు. చూడండి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మనం దేనికోసం కట్టబడుతున్నాం? దేవునికి నివాస స్థలమై ఉండడానికి కట్టబడుచున్నాం. ఒక వ్యక్తి పాప క్షమాపణ పొందిన తర్వాత అతడు క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడతాడు. పరిశుద్ధపరచబడిన తర్వాత తన ఆత్మీయ జీవితము కట్టబడడం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పని లేక ఒక క్రియ అతని యొక్క జీవితంలో ప్రారంభమవుతుంది. అనగా
అతని ఆత్మీయ జీవితమునకు పునాది వేయబడింది. ఆ పునాది మీద అతడు కట్టబడాలి. అంటే ఒక భవనముగా కానీ, ఒక ప్రత్యేకమైనటువంటి సుందరమైన అపార్ట్మెంట్లా కట్టబడడం అనేది దేవుడు ఆశిస్తున్నటువంటి ఒక ఆశ, సంకల్పము, ఏర్పాటు. నీవు నేను ఆ రీతిగా కట్టబడాలని ఆయన కోరుచున్నాడు. 20వ వచనం చూడండి, ఎలా కట్టబడాలని ఆయన కోరుకుంటున్నాడు. అదే పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మన జీవితానికి లేక మన ఆత్మీయ పునాది ఏంటంట? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. అంటే దీన్నే పునాది రాయి అని కూడా అంటారు. ఆ పునాది రాయి మన జీవితమునకు ఆయనే ముఖ్యమైనటువంటి మూలరాయిగా ఉండాలి. ఆ తర్వాత చూడండి, అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద కట్టబడాలి. ఈ క్రొత్త నిబంధన కాలములో ప్రభు ఇచ్చిన ఆజ్ఞ లేక ఆయన శిష్యులు వేసినటువంటి పునాది ఏమిటంటే, మనం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆసక్తిగా చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ దినాలలో అనేక రకాలైనటువంటి అన్య బోధలు లేక దీనినే కలిపి చెరిపెడి బోధలు లేకుంటే దేవుని యొక్క క్రమములో నుండి తప్పించేటటువంటి బోధలు ఎక్కువైపోయినాయి. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరులారా గమనించండి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ సంఘముతో పౌలు ఒక ప్రత్యేకమైన మాట చెప్తున్నాడు. 3వ అధ్యాయము 11వ వచనం, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. మన పునాది యేసుక్రీస్తే. ఆ పునాది మీదే మనం కట్టాలి. ఎంత ఎత్తుకైనా సరే కట్టబడి ఎదుగుతూ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం కట్టబడిన తర్వాత, ఆ పునాది వేయబడిన తర్వాత మన జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం. మనం తీసుకునే ఒక నిర్ణయం, లేకుంటే మనం కట్టే భవనం, లేకుంటే మనం ఆ కట్టేటటువంటి భవనం యొక్క నమూనాను బట్టి, మనం కట్టేటటువంటి ఆ బిల్డింగ్ యొక్క ప్లానింగ్ను బట్టి, ఎస్టిమేషన్ లేక దాని యొక్క ప్రణాళికను బట్టి మనం కావలసినటువంటి సామగ్రిని సమకూర్చుకుంటాం. ప్రియులారా గమనించండి, ఒక ప్రత్యేకమైన భవంతిని కట్టడానికి ఆ ఇంజనీర్ గారు ఇచ్చినటువంటి ఆ ప్లాన్ ప్రకారం మనం కట్టడానికి ఇష్టపడతాం. దానికి ముందుగా పునాది వేస్తాం. ఆ ఇంజనీర్ గారు చెప్తారు, ఈ పునాదిని బట్టి మీరు దీనిపైన 3 అంతస్తుల వరకు నిర్మించుకోవచ్చమ్మా, అంతకుమించి ఎక్కువ కట్టకూడదని చెప్తారు. లేదంటే ఒక 5 అంతస్తుల వరకు కట్టుకోవచ్చని వారు, ఆ ఇంజనీర్ గారు గ్యారంటీ ఇస్తారు. లేదంటే ఆ పునాదిని బట్టి 6 లేక 7 అంతస్తుల వరకు కూడా ఆ భవనాన్ని నిర్మించుకోవచ్చు అని ఆ ఇంజనీర్ గారు గ్యారంటీ ఇస్తారు. అయితే మనము మన ఆత్మీయ జీవితంలో ఎంత లోతుగా మన పునాది వేసుకుంటున్నాం క్రీస్తు అనేటువంటి పునాదిని ఆలోచించండి. ఆయనకు సమీపముగా సహవాసం చేస్తూ, ఆయనలో ఉంటూ, ఆయన యొక్క స్వారూప్యంలోనికి మార్చబడి, ఆయన అడుగులో అడుగు వేస్తూ మనం ముందుకు సాగుతున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఎంతైనా ఎత్తుకు మనము ఎదిగేటటువంటి ఆత్మీయ అనుభవం కలిగిన వారముగా ఈ లోకంలో మనము జీవిస్తూ ఉంటాం. రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం, రాజు సెలవీయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. ఇక్కడ సొలొమోను దేవుని మందిరం యొక్క పునాదిని వేస్తున్నాడు. వేటితో వేస్తున్నాడంట గమనించండి. 17వ వచనం, రాజు సెలవీయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు. ఆ రాళ్ళు ఏం చేయబడుతున్నాయి? చెక్కబడుతున్నాయి. చెక్కబడిన రాళ్ళు దేని వరకు తీసుకుని వస్తున్నారు?
పునాది వేయటానికి తీసుకుని వస్తున్నారు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైతే మనము దేవుని పని కొరకు, ఒక ప్రత్యేకమైన పని కొరకు చెక్కబడతామో అప్పుడే దేవుని చేతిలో ఉపయోగకరమైనటువంటి ఒక రాయిగా ఉంటాము. మీకు అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కొండ దగ్గర ఒక శిల్పి ఒక రాయిని సుత్తితోనూ ఆ శానంతో కొడుతున్నాడు. కొడుతుంటే ఒక ఆయన అటుగా వెళుతున్నటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి, ఏంటి ఇతను రాయిని ఇలాగా ముక్క కింద కొడుతున్నాడు అని అనుకుంటూ వెళ్ళిపోయాడు. అలాగే దాన్ని కొడుతూ ఒక వారం రోజుల వరకు తాను అనుకున్న షేప్ వచ్చే వరకు కూడా ఆ రాతిని లేక ఆ బండను చెక్కుతున్నాడు. అటుగా వెళుతున్నటువంటి రోజు చూస్తున్నాడు ఆ వ్యక్తి. ఈయనకి పని పాట లేదు, ఈ రాయిని చిన్న చిన్న ముక్కలుగా కొడుతున్నాడు, కొట్టేస్తున్నాడు, ఎందుకు కొడుతున్నాడు అర్థం కావటం లేదు ఇతను అని అనుకుంటున్నాడు. కానీ 10 రోజులు అతను కష్టపడి చక్కగా ఒక శిల్పాన్ని తయారు చేశాడు. తాను అనుకున్నటువంటి షేప్ వచ్చిన తర్వాత ఆ శిల్పి తన ముఖంలో సంతోషం కలిగి, నేను అనుకున్న షేప్ వచ్చింది, నేను అనుకున్న చేతులు ఈ రీతిగా రావాలనుకున్నాను, ఈ రీతిగా వచ్చినాయి, నేను అనుకున్న కాళ్ళు ఈ రీతిగా రావాలనుకున్నాను, అదే రీతిగా ఆ కాళ్ళు కూడా వచ్చినాయి అని సంతోషంతో దాన్ని చూసి ఎంతో మిక్కిలి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ప్రియులారా, గమనించండి, ప్రభు కూడా నిన్ను లేక నన్ను కొన్ని శ్రమల గుండా చెక్కుతాడు, కొన్ని ఇబ్బందుల గుండా చెక్కుతాడు ఆయన. లేకుంటే కొన్ని ఆర్థికపరమైనటువంటి పరిస్థితులలో మనలను గమనిస్తూ మనలను తన స్వారూప్యంలోనికి మార్చుకుంటాడు. అలా చెక్కబడిన రాళ్లతోనే ఆయన మందిరపు పునాది వేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి చూడండి, ఆ 17వ వచనంలోనే, రాజు సెలవీయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. ఇక్కడ వెలగల రాళ్ళు అని కూడా ఒక మాట, ప్రత్యేకమైన మాట మనకు కనబడుతుంది. అంటే రాళ్లల్లో కొన్ని సామాన్యంగా ఉంటాయి, కొన్ని ఎక్కువ వెల ఇచ్చి కొనేటటువంటి రాళ్ళు వస్తున్నాయి. మరి ఈ రోజుల్లో చూడండి, మార్బుల్ అని, గ్రానైట్స్ అని అనేక రకాలైనటువంటి మరి ఖరీదైనటువంటి రాళ్లతో ఫ్లోరింగ్ వేసుకుంటున్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి నాగరికత పెరిగే కొద్దీ మనుషులు తమ ఇళ్లలో సౌకర్యాలు పెంచుకుంటున్నారు. అప్పటి కాలంలోనే సొలొమోను దేవుని మందిరం యొక్క పునాదిని వెలగల రాళ్లతోటి వేశాడంట. సొలొమోను యొక్క జ్ఞానం ఎంత గొప్పదో, ఆయన దేని విషయంలో కూడా ఆయన రాజీ పడలేదు. తాను తలపెట్టినటువంటి దేవుని మందిరమును ఎంత ఖర్చైనా, ఎంత బంగారమైనా, ఎంత వెండి అయినా, ఎంత వెలగలరాళ్ళు ఎక్కడి నుంచైనా సరే ఆయన తెప్పించి ఆ మందిరాన్ని సుందరంగా శోభాయమానముగా కట్టి నిర్మించి దేవునికి ప్రతిష్ఠించాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ రాళ్ళు నిర్జీవమైనటువంటి రాళ్ళు. అయితే చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు పేతురు. 4వ వచనం, 2వ అధ్యాయము 4వ వచనం, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ రాళ్ళు ఎవరంటే ఇక్కడ సజీవమైన రాళ్ళు ఎవరు? నీవు నేను. దేవుడు నిన్ను నన్ను ఒక సజీవమైన రాయిగా చేసి ఆయన మందిరమును నిర్మిస్తున్నాడు, ఆయన మందిరమును కడుతున్నాడు. దేనికోసమంట? ఆత్మ సంబంధమైన బలులు అర్పించటానికి.
ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం. అయిపోలేదు ఈ కట్టడం, ఇంకా కడుతూనే ఉన్నాడు దేవుడు. ఆ కట్టడం ఇంకా ముందుకు సాగుతూనే ఉంది. ఆ మందిరపు కట్టడంలో నీవు కూడా సజీవమైన రాళ్ల వలె ఒక రాయిగా ఉంటున్నావా? ఆలోచన చెయ్యి. మీ ఇంటి గోడ ఒకటి ఉంది, నేను ఉదాహరణగా చెప్తున్నాను. ఆ గోడను కొన్ని వందల ఇటుకలతో, సిమెంటుతో, ఇసుకతో కట్టారు. కట్టిన తర్వాత దానిపైన ప్లాస్టరింగ్ జరుగుతుంది. ఆ ప్లాస్టరింగ్ జరిగిన తర్వాత దానిపైన మరలా సున్నం కానీ, లేకుంటే వైట్ సిమెంట్ కానీ, లేకుంటే ఈ మధ్యన ఇంకా ఖరీదైనటువంటి రంగులు వచ్చినాయి, అవి కానీ వాల్కేర్ అని ఇటువంటివి వచ్చినాయి. ఇది వేసిన తర్వాత లోపల ఇటుకతో కట్టారో లేకపోతే దేనితో కట్టారో బయటికి కనిపించదు. ఆ ఇటుక వంకరగా ఉందా లేకపోతే ఇటుక ముక్కతో కట్టారనేది బయటికి కనిపించదు. దానికి కారణం ఏంటి? ఆ ఇటుకలు అమర్చబడి ఆ మేస్త్రి యొక్క ఆలోచన చొప్పున కట్టబడి దానిపైన ప్లాస్టరింగ్ చేయబడి ఆ తర్వాత దానిపైన రంగులు వేయబడ్డాయి. మనము కూడా దేవుని యొక్క కృపచేత రక్షించబడి ఆత్మ సంబంధంగా సజీవమైన రాళ్ళవలే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, భారతీయుడని, లేకుంటే జపాన్ దేశానికి సంబంధించిన వాడని ఎటువంటి భేదము లేదు. మనమందరము కూడా క్రీస్తుకు సంబంధించిన వారము. కులము, మతము, లేకుంటే గోత్రము ఇటువంటివి ఏమీ కూడా ఉండవు. ఇవన్నీ కూడా దేవునిలో కడిగివేయబడ్డాయి. క్రీస్తు రక్తములో మనం శుద్ధీకరించబడి, పవిత్రీకరించబడి, ప్రత్యేకించబడి మనము ఏం చేయబడుతున్నాం? వెలగల రాళ్ళుగా, సజీవమైన రాళ్ళుగా, ఆత్మ సంబంధమైన పునాదిగా వేయబడి మందిరముగా కట్టబడుచున్నాం. కాబట్టి ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వారలారా. 4వ వచనం గమనించినట్లయితే, మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారే. ఆ విధంగా వచ్చినప్పుడు మాత్రమే మనము క్రీస్తుకు ఒక ఆత్మ సంబంధమైన బలి అర్పించడానికి, పరిశుద్ధమైన యాజకులుగా ఉండడానికి సజీవమైన రాయి వలె మనము కట్టబడుతున్నాం. అలా కట్టబడాలంటే ఒక ప్రత్యేకత మనలో ఉండాలి. ఒక మేస్త్రి తనకు కావలసిన ఇటుకను తీసుకుంటాడు. ఆ ఇటుకను అటు ఇటు ఎగరేసి తిప్పుతాడు. తిప్పి అది పనిచేస్తుందో లేదో చూస్తాడు. అక్కడ అమరుతుందో లేదో చూస్తాడు. అక్కడ సెట్ అవుతుందో లేదో చూస్తాడు. చూసి అక్కడ పెట్టి దాన్ని కరెక్ట్గా సెట్ చేసి తన దగ్గర ఉన్నటువంటి దాన్ని తూకం చూసేటటువంటి ఒక ప్రత్యేకమైన వస్తువు ఉంటుంది అతని దగ్గర. దాంతో కూడా దాన్ని చూస్తాడు. చూసి సరిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ దానిపైన మరొక ఇటుకను పేరుస్తాడు. నీవు, నేను, మనమందరము కూడా క్రీస్తు సంబంధులుగా ఈ లోకములో ఒకరితో ఒకరము ప్రేమ, ఐక్యత, సమాధానము కలిగిన వారమై దేవుని కొరకై కట్టబడే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము చేత మనము హెచ్చరిక చేయబడుతున్నాం. ఇందులో నేను ముందుగానే చెప్పాను, ఈ లోకములో మరి అనేక దేశాలు ఉన్నాయి, ఈ లోకములో అనేక భాషలు ఉన్నాయి, ఈ లోకములో అనేక రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగిన వారు ఉంటున్నారు. చదువుకునేవారు, చదువు రానివారు, ఉద్యోగస్తులు, ఉద్యోగము లేనివారు, విద్యార్థులు, విద్యార్థినులు, నిరుద్యోగులు ఎంతోమంది ఉంటున్నారు. ఎన్నో రకాల మనస్తత్వాలు కలిగిన వారుగా ఉంటున్నారు. వారందరినీ కూడా ప్రభువు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ప్రేమ చేతనే వారందరి నిమిత్తమై కల్వరి శిలువలో తన ప్రాణమును అర్పించాడు, రక్తమును చిందించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన నామములో విశ్వసించిన వారందరికీ కూడా దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన అధికారం ఇస్తున్నాడు. దేవుని పిల్లలు అవటం మాత్రమే కాదు, సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన బలులు అర్పించటానికి సజీవమైన రాళ్ల వలె మందిరముగా ఆయన కట్టుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందిరం కట్టడము అయిపోలేదండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అంటే ఇంకో కొనసాగుతూనే ఉంది. ప్రభు యొక్క రాకడ వరకు కూడా ఈ మందిరం యొక్క పని జరుగుతూనే ఉంటుంది. మన ఇల్లు అనుకోండి, మనం సామర్థ్యం కలిగిన వారమైతే ఒక్కసారి కట్టి ముగించేస్తాం.
లేకుంటే కొంతవరకు కట్టి తర్వాత మరలా కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కొన్ని పనులు ఆగిపోయినప్పుడు తర్వాత మరలా కట్టుకోవడానికి మరలా ప్రయత్నం చేస్తాం. కానీ ప్రభు ఆయన రాకడ వచ్చే వరకు కూడా ఈ యొక్క కట్టడ పని జరుగుతూనే ఉంటుంది. అనగా ఎంతమంది రక్షణ పొందుతున్నారో వారందరూ కూడా ఈ మందిరం యొక్క కట్టడంలోనికి సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేసుకుందాం. మనము సజీవమైన రాయి వలె ఈ మందిరములో మనము కూడా ఉంటున్నామా, లేక నిర్జీవమైన రాళ్ల వలె మనం ఉంటున్నామా? ఆలోచించండి. సజీవమైన రాయి అనగా ఆ రాయిలో జీవం ఉంటుంది, ఆ రాయి మాట్లాడుతుంది, ఆ రాయి యజమానుడు చెప్పినట్లుగా ఆ పనిని జరిగిస్తుంది. సజీవమైన రాయి అనగా నీవు నేను దేవుని యొక్క మందిరములో దేవుని కొరకై ప్రత్యేకించబడిన ఒక పనిముట్టుగా మనం వాడబడుతున్నాం. ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క మందిరములో మనం ఏ రీతిగా మనం ముందుకు సాగుతున్నాం? నమ్మకస్తులమై ఉంటున్నామా? పరిశుద్ధులమై ఉంటున్నామా? సాత్వికము కలిగి ఉంటున్నామా? దేవుని కొరకై మనల్ని మనం తగ్గించుకుంటూ ఉంటున్నామా? అందుకనే మనం రాజుల మొదటి గ్రంథంలో 5వ అధ్యాయము 17వ వచనంలో చూసాం. గొప్ప రాళ్ళు, వెలగల రాళ్ళు, చెక్కబడిన రాళ్ళు. చెక్కినప్పుడు బాధ కలుగుతుంది, ఉలి దెబ్బలు తగులుతాయి, సుత్తి దెబ్బలు తగులుతాయి. వాటన్నిటితో ఆ శిల్పి ఆ రాయిని చక్కగా తనకు నచ్చినటువంటి షేప్ వచ్చే వరకు కూడా దాన్ని కొడుతూనే ఉంటాడు. ఆ రీతిగా మనము మలచబడిన రాళ్ళుగా, చెక్కబడిన రాళ్ళుగా, వెలగల రాళ్ళుగా మనము దేవుని యొక్క మందిరములో అమర్చబడి సజీవమైన రాళ్ల వలె మనం ఉంటున్నామా? ఏ రీతిగా ఉంటున్నాం? కొన్నిసార్లు ఇటుకల్లో వంకరగా ఉండే ఇటుకలు వస్తుంటుంటాయి, కొన్ని కాలని ఇటుకలు వస్తుంటుంటాయి. అటువంటి వాటిని మేస్త్రి ఆ ఇంటి పనిని కొనసాగిస్తున్నటువంటి మేస్త్రి గారు వాటిని ప్రక్కకు పెట్టేస్తూ ఉంటుంటాడు. వాటిని తీసుకోడు, విసిరేస్తాడు ప్రక్కకి. దేవుని బిడ్డ, జాగ్రత్తగా ఆలోచన చేయి. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య నిన్ను నన్ను రక్షించుట కొరకు మిట్ట మధ్యాహ్నం వస్త్రహీనుడై కల్వరి శిలువలో మండు టెండలో భూమికి ఆకాశానికి మధ్య 3 మేకులతో కొట్టబడి వ్రేలాడదీయబడి రక్తమును చిందించి ప్రాణమును అర్పించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన రక్తంలో కడగబడిన నీవు నేను కూడా ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి. ఆయన రక్తం చేత కొనబడిన మనము మలచబడిన రాళ్ళుగా, చెక్కబడిన రాళ్ళుగా, వెలగల రాళ్ళుగా, ఆయనకు ఉపయోగపడే పనిముట్లుగా మనం ఉండాలి. ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడాలి. తృణీకరించబడిన రాయిగా మనం ఉండకూడదు. లేకుంటే ప్రక్కకు పడవేయండి అనేటువంటి రాయిగా మనము ఉండకూడదు. ఆ ఇల్లు కడుతున్నటువంటి మేస్త్రి గారు ఆ ఇటుకను చూడగానే చక్కగా దాన్ని పైకి కిందకి అలా విసిరి చూసి వెంటనే టక్మని ఆ గోడ పైన ఎలాగైతే అమర్చి దానిపైన సిమెంటు ఇసుకతో కలిపినటువంటి ఆ మాలు వేసి ఆ పనిని ముందుకు కొనసాగిస్తాడు. ఆ రీతిగా ప్రభువు నిన్ను చూసినప్పుడు ఈ బిడ్డ పరిశుద్ధమైనది, ప్రత్యేకించబడినది, పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకుంటుందని నిన్ను సజీవమైన రాయిగా ఆయన చూడాలని ఆశపడుతున్నాడు. ఈ లోకములో మనం ముందుకు సాగుతున్నాం. ఈ లోకములో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు మనకు కలుగుతాయి. ఈ లోకములో మరి ఎన్నో ఆటుపోటులు మనం కలిగి ఉంటున్నాం. కానీ దేవుడు మరి ఈ జీవన సంబంధమైనటువంటి ఈ ప్రవాహములో ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. కానీ మన జీవిత యాత్రలో మనం ముందుకు సాగాలంటే మరి ఈ సజీవమైన రాళ్లుగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మరొక మాట ఉంది, గమనిద్దాం. 21వ వచనం, 2వ అధ్యాయం 21వ వచనం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ప్రతి కట్టడం అనగా నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా కట్టబడే కట్టడము ఎవరిలో ఉండాలి? ఆయనలో ఉండాలి. ఎలా ఉండాలి? చక్కగా అమర్చబడాలి. ఇంకెలా ఉండాలంటే ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందాలి. పరిశుద్ధమైన దేవాలయముగా మనం ఉండాలని, అది వృద్ధి పొందాలని ప్రభువు ఆశపడుతున్నాడు. ప్రతి కట్టడమును
ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. అటువంటి కృపను మనం కలిగిన వారమై ఈ లోకములో నిత్య జీవాన్ని మనం పొందుకున్నటువంటి మనము ఆయన కొరకై ప్రత్యేకించబడి పరిశుద్ధపరచబడి ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందేటటువంటి వ్యక్తులముగా ఆయన బిడ్డలముగా ఈ లోకములో తీర్చిదిద్దబడాలని ఆయన కోరుకుంటున్నాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. అపోస్తలుల కార్యముల గ్రంథము దయచేసి చూడండి, 2వ అధ్యాయము 41 వచనం, 40 నుంచి చదువుతాను. 2వ అధ్యాయము 40 నుంచి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 42 వచనం. వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేటు యందును ఎడతెగక ఉండిరి. ఇదే అపొస్తలులు వేసినటువంటి పునాది. ఈ పునాది మీద మనం కట్టబడాలి. చక్కని రాళ్లవలే ఆత్మ సంబంధమైన మందిరముగా సజీవమైన రాళ్లవలే కట్టబడుచు ఆయన రాకడ పర్యంతము వృద్ధి పొందుచు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం వింటున్నాం. మన మందిరాల్లో మనం ఏ రీతిగా ఉంటున్నాం ఆలోచన చేయండి. దేవుడిచ్చినటువంటి మరి ఈ యొక్క వర్తమానము ద్వారా మనల్ని మనం సరిచేసుకుంటూ సరిచేయబడుతూ దేవుని కొరకే మనల్ని పవిత్రపరచుకుంటూ ఆయన రాకడ పర్యంతము 42 వచనం మరొకసారి గమనించండి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారంట. బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుట యందు ప్రార్థన యందు ఈ 4 విధాలైనటువంటి కార్యక్రమాలు ప్రతి సంఘములో ఎడతెగక ఉండాలి. అప్పుడే మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ వృద్ధి పొందుతూ ఉంటామని ప్రభు పేర మనవి చేస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన కొరకే దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసి ముగిస్తాను. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క సమయంలో జీవనదని కార్యక్రమంలో నీ బిడ్డలతో కలిసి నీ వాక్యమును ధ్యానం చేయటానికి మీరు ఇచ్చిన కృపా ధన్యత కొరకు నిన్ను స్తుతిస్తున్నాం. ప్రకటించబడిన వాక్యమును మీరు జ్ఞాపకం చేసుకునండి. మా ప్రేక్షకుల హృదయాలలో మంచి నేలను పడిన విత్తనం వలె ఫలించినట్లుగా నీ కార్యము చేయండి. ఇదిగో ప్రభువా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు ఉన్నారు, వివాహం కొరకై ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, విడిపోయిన కుటుంబాలు ఉన్నారు ప్రభువా. ఇదిగో తండ్రి, గృహాలు కట్టుకోవడానికి ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. అలాగే శారీరక స్వస్థత కొరకే ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి నాయన. నీ కృపలో వారిని ఆదుకొనండి ప్రభువా. కావలసిన నీ కృపలు వారిపై కుమ్మరించి వారి యొక్క అక్కర్ల అవసరతలు తీర్చి మీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఆత్మీయంగా నా ప్రభువా నీ వాక్యం ద్వారా బలపరచండి. ఇంకా ఆత్మీయంగా ఎదుగునట్లుగా నీ కృపను చూపించండి ప్రభువానికి స్తోత్రాలు. ప్రతి కుటుంబంలో సమాధానము, సంతోషము, నెమ్మదిని ప్రభువా నాయన దయచేసి మహిమగల మీ రాకడ కొరకై సిద్ధపరచుకుని నీ రాకడలో ఎత్తబడి గుంపులు ఉండడానికి మీ కృపా సహాయమును దయచేసి మీరే మహిమ పొందమని తోడై ఉండమని మా ప్రభును నీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనా క్రీస్తు యేసు అద్వితీయ నామంలో ఆశ్రయించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.